ఏమిట్రా? అక్కడ అంతమంది ఆడవాళ్ళు కష్టపడుతున్నారు కదా. అవును. నువ్వు మగవాడి వయ్యండి వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఇక్కడ కూర్చొని టీవీ చూడడానికి నీకు సిగ్గులేదు? ఎంత మాట అన్నావురా? నిజంగా నువ్వు మగవాడివైతే నీకు ఒళ్ళోంచి పని చేసే దమ్ము ఉంటే వెళ్ళా పని మొత్తం నువ్వు పూర్తి చేయి. నేను చెప్పిన క్వాలిటీస్ నీలో లేవనుకో ఇక్కడ కూర్చో. వీడి దగ్గర అస్సలు లోకు కాకూడదు, లేకపోతే ఆడేసుకుంటాడు వీడు. పద. బావా, నువ్వు టీవీ కదా చూడాల్సింది, ఇక్కడికి వచ్చావేంటి? అంటే మీ కష్టంలో నేను కూడా పాలు పంచుకుందామని. వామ్మో, అసలు ఇది కళ నిజమా? నువ్వు మా కష్టాల్లో పాలు పంచుకుంటావా? తప్పు బావా, పిల్లోడేదో అన్నాడని నువ్వు అనవసరంగా ఆవేశపడితే అన్నీ సర్దలేక ఆ తర్వాత నడునొప్పులొస్తాయి బావా. చాలు చాలులే, మనం చేయని పనులా ఏంటి ఇవేవైనా? మావయ్య, ఏమిట్రా? చెమటలు పడుతున్నాయి. ఒరేయ్, నీ పక్కనే ఉంది కదా, నువ్వు వెళ్ళి వేసుకోవచ్చు కదా. బావా, ఇందాక రిమోట్ నీ పక్కనే ఉందన్నావు, వాడేం చేశాడు? దూరంగా విసిరేశాడు. ఇప్పుడు స్విచ్ నీ పక్కనే ఉందంటే పీకి దూరంగా విసిరేస్తాడు. అమ్మమ్మో, ఒరే ఆ పని మాత్రం చేయకురా, నేనే వేస్తానుండు. అమ్మా పద్మావతి, వీణ్ణి వాడికి భలే తగిలించావమ్మా. వీణ్ణి చూస్తుంటే వాణ్ణి చిన్నప్పుడు చూసినట్టే ఉంది. వాడు అంతే, ఆ చిన్న వయసులో అన్ని చాదస్త పనులే చేసేవాడు. ఎదిగోరా, నీకోసం స్విచ్ వేశాను, ఇప్పుడు నీకు హాయిగా ఉందా? ఫ్యాన్ వేయమనింది నా కోసం కాదు. మరి ఇదిగో ఇక్కడ ఫ్యాన్ కింద కష్టపడుతున్నారే అమ్మమ్మ గారు, ఆవిడి కోసం వేయమన్నాను. నా కోసం ఫ్యాన్ ఏమన్నావా నాన్న? అవునమ్మమ్మ గారు, పాపం మీకు వయసైపోయింది కదా, చూడండి చెమటలు ఎలా పడుతున్నాయో. ఇంత వయసు వచ్చిన కొడుకుండి కూడా మిమ్మల్ని కష్టపెట్టడం దుర్మార్గం కదండి. అందుకే మీ కష్టాన్ని మీ కొడుకు గుర్తించకపోయినా మనవడిగా నేను గుర్తించాను. ఒరే బుడ్డడా, ఎంత మాట అన్నావురా? మా నాయనే, నాకే కనుక మనవాడు పుట్టుంటే ఇలాగే మాట్లాడేవాడేమో. అత్తయ్య, మీ మనవడనే అనుకోండి. అవునమ్మమ్మ గారు, మీకే కూతురుంటే ఆ కూతురుకే పుట్టాననుకోండి. ఇంకొకసారి కూతురు అనే మాట విన్నానంటే నేనేమైనా తప్పుగా మాట్లాడానా అత్త? లేదు నాన్న, వీళ్ళు నీకు దగ్గరయ్యేంత వరకు మీ అమ్మ ఊసి మాత్రం నువ్వు ఎత్తకూడదు, సరేనా? అలాగే అత్త.
జాగ్రత్తగా ఉంటాను. అమ్మ తల్లి, తయారు చేయడం పూర్తయింది. పాపం, నన్ను ఇలా శోభనం పెళ్లి కూతుర్లు అలంకరిస్తుంటే నీకు ఏడుపు వస్తుంది కదూ. నేను ఏడవడానికి నీకు బావకసలు పెళ్లి అయితేనే కదా. పెళ్ళైతే కదనా అంటే మా ఇద్దరికి పెళ్లి కాలేదన్న విషయం త్రిపురకి తెలిసిపోయిందా? నాకు తెలిసేను మైండ్ వాయిస్ వేసుకుంటున్నావని. తెలుసుకోలేననుకున్నావా? నాకు ఆల్రెడీ తెలిసిపోయిందే. అవకాశం కోసం సైలెంట్ గా ఉన్నాను అంతే. ఏం మాట్లాడుతున్నావు? అవును, మీ ఇద్దరి దృష్టిలో, జనాలందరి దృష్టిలో మీ ఇద్దరికి పెళ్ళైపోయిందేమో గాని నా దృష్టిలో మాత్రం మీ ఇద్దరికి పెళ్లి అవ్వనట్టే. ఏయ్, లేని మాటలు మాట్లాడుకు. ఉన్నదే మాట్లాడుతున్నాను. పద్దు సీనుబావ మధ్యలోకి మాయ వచ్చింది. ఏమైంది? దయ్యం తిరిగినట్టు ఈ ఇంట్లోనే తిరుగుతుంది. ఇప్పుడు నాకు గోవింద్ బావకు మధ్యలోకి నువ్వొచ్చావు. నీకు కూడా సేమ్ టు సేమ్ దానికి పట్టిన గతే పడుతుంది. చాలే నోర్మోయ్. దైవ సాక్షిగా మా ఇద్దరికి పెళ్ళయింది. మీ ఇద్దరు జీలకర్ర బెల్లమే పెట్టుకోలేదు, జస్ట్ తాళి కట్టాడు. కానీ నాకు జీలకర్ర బెల్లం పెట్టాడు. అంటే నేను కూడా సగం పెళ్ళాన్నే. నీతో పాటు పాల గ్లాస్ పట్టుకొని వచ్చే అర్హత నాకు కూడా ఉంది. రమ్మంటావా? ఓదొద్దు. అయితే మూసుకొని ఉండు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. చెప్తానే పొట్టిదానని సంగతి. వెళ్ళు వెళ్ళు అని ఇంతగా ఆలోచిస్తున్నావంటే ఏదో చేయబోతున్నావు అన్నమాట. సరే, నువ్వు వెళ్ళు. ఇది డోరేసుకుందంటే ఏదో చేయబోతుంది. ఏం చేయబోతుంది? గోవిందు, ఈ టాబ్లెట్ పాలు నువ్వు తాగడం మన శోభనం జరిగిపోవడం. ఉదయాన్ని నా శీలం పోయింది బాబోయ్ అని నేను ఏడవటం, చచ్చినట్టు నువ్వు నా మెళ్ళ తాళి కట్టడం కన్ఫర్మ్ గా జరుగుతుంది. దొంగ కోడలిగా అడుగు పెట్టిన నేను నిజమైన కోడలు నవ్వబోతున్నాను. నాకు తెలిసే నువ్వు ఇలాంటి పని ఏదో చేస్తావని. నీ సంగతి చెప్తా. ఓసై పద్మావతి, ఈ ఇంటికి పెద్ద కోడలిగా ఇంతకాలం పెత్తనం చలాయించావు. ఇకపై చిన్న కోడలి పెత్తనాన్ని చూడబోతున్నావు.
త్రిపుర, ఇక్కడున్నావేంటే? దామిని ఇంకా రెడీ అవ్వలేదా? అది ఎప్పుడో రెడీ అయిపోయింది అత్తయ్య. దామిని, దామిని, ఏయ్ దామిని. ఏంటి అలా తాగేస్తున్నావు? అరే ఏం చేస్తున్నావు? ఏంటే పాలెందుకు తాగేశావు? అరే పద్దు, లేకపోతే అత్తయ్య గారు పాల గ్లాస్ తీసుకురమ్మని గంట అయింది. పాలు చల్లగా అయిపోయాయి, అందుకే వేడివేడి పాలు రెడీగా పెట్టాను. అది ఇస్తుందిలే. ఎంత పనిచేసావే! గోవింద్ కోసం టాబ్లెట్ కలిపిన పాలని నువ్వు తాగేశావు, చెత్త మొహందానా. ఇదేంటిది నాకు కనుకొడుతుంది? కొంపదీసి ఈ దామిని ఆ పాలలో ఏమైనా కలుపుంటుందా? అందుకే ఇలా చేసుంటుందిలే. అలాగా, అది నిజమేలే. శోభన గదికి వెళ్తున్నప్పుడు చల్లని పాలు తీసుకెళ్తే ఏం బాగుంటుంది? వేడి వేడి పాలు తీసుకెళ్తేనే బాగుంటుంది. త్రిపుర, వెళ్ళి తీసుకురాపో. ఛ, ఇంకో టాబ్లెట్ కలిపే అవకాశం కూడా ఇవ్వట్లేదు వీళ్ళు. ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి గోవింద్ని మాయ చేయాల్సిందే. ఈ శోభనం జరగకుండా ఎలాగైనా ఆపాలి. పొరపాటున టెంప్ట్ అయ్యానో నా పెళ్లి మీద పెట్టుకున్న ఆశలన్నీ అడి ఆశలైపోతాయి. దొంగ పెళ్లి కాస్త బయటపడి నిజంగానే తాళి కట్టాల్సి వస్తుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. ఎలాగైనా ఈ శోభనం జరగకుండా ఆపాలి. తీసుకో. ఓసై పొట్టిదానా, ఎంత పని చేసావే తాగేసి. ఏంటి కింద చూస్తున్నావు? ఎవరి కోసం? అది మాయ కోసం. అమ్మా, ఇప్పుడు మాయ గురించి ఆలోచించే సమయం కాదు. ఏదో పని మీద బయటికి వెళ్ళినట్టుంది. రేపు ఈ పాటికి వచ్చేస్తుందిలే. నువ్వు వెళ్ళు.
అమ్మమ్మ, ఏంటి నాన్నా? గోవింద్ మావయ్య ఏమో ఆల్రెడీ లోపలున్నాడు. దామిని అత్తయ్యకేమో పాల గ్లాస్ ఇచ్చి లోపలికి పంపించారు. ఎందుకు పంపించారు? ఉరేయ్, నువ్వు చిన్న పిల్లాడివిరా, అవన్నీ నీకు చెప్పినా అర్థం కావు. అయినా నాకు చెప్పాల్సిందే. రేయ్, ఇప్పుడు ఇవన్నీ నీకు అవసరమారా? మావయ్య, అమ్మమ్మ గారు మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఒరేయ్, ముఖ్యమైన విషయం తర్వాత చెప్దు గాని అమ్మా అదేదో చెప్పేసే, లేదంటే వీడు ఊరుకోడమ్మా, పెద్ద నసపెడతాడు. అంటే నీకంటే పెద్దనసా బావా? నువ్వు నోరుపోయివే. అమ్మా నువ్వు చెప్పమ్మా. రే, ఏంట్రా చిన్నపిల్లలకి చెప్పేది? మరీ అసహ్యంగా. చిచి. మావయ్య, నాకు మ్యాటర్ చెప్పకుండా అమ్మమ్మ గారు వెళ్ళిపోయారు. నాకు విషయం తెలియాలి. నేను చెప్తాను లేరా తర్వాత, పద. ఇప్పుడే చెప్పు. పెళ్ళైన తర్వాత భార్యాభర్తల్ని అలా ఒకే గదిలోకి పంపిస్తారా? ఇక జీవితాంతం ఇద్దరు ఒకే గదిలో ఉండాలి. ఓహో, వాళ్ళిద్దరూ చచ్చే వరకు ఒకే రూమ్ లో ఉండాలన్నమాట. అవునరా. సరే, నాకు నిద్ర వస్తుంది, వెళ్దాం పద మావయ్య. ఏం పద్దు, నీకో పాల గ్లాస్ ఇమ్మంటావా? ఏ, నాకెందుకే పాలు? ఇంకేముంది, వచ్చాడుగా అల్లుడు, పావని దారిలోకి తెస్తాడులే. తొందరలోనే పాల గ్లాస్ పట్టుకోబోయే రోజులు దగ్గరలో ఉన్నాయమ్మా. ఏ, నువ్వు నోర్మి. సిగ్గు లేకపోతే సరే. జోక్ చేశానే. సర్లే పద వెళ్దాం. పదరా. ఒరేయ్, ఈ రోజు నుండి నువ్వు నేను ఇదే గదిలో పడుకుంటున్నావురా. మీరు నేనా? అవును. మరి అత్త? మీ అత్త అవతల రూమ్ లో పడుకుంటుంది. అదేంటి, మీ ఇద్దరు భార్యాభర్తలే కదా? అవును. అప్పుడు ఒకటే రూమ్ లో కదా పడుకోవాలి. ఒరేయ్, నువ్వు చిన్నపిల్లోడివి, ఇవన్నీ చెప్పినా నీకు అర్థం కావు గానీ అరవకుండా పడుకోపోయి. కుదరదు. గోవింద్ మావయ్య, దామిని అత్తయ్య ఎలా అయితే ఒకే రూమ్ లో పడుకున్నారో, నువ్వు పెద్ద అత్తయ్య అలాగే ఒకే రూమ్ లో పడుకోవాలి. అయ్యో, నీకు చెప్పినా అర్థం కాదురా. అది అక్కడ పడుకోవడమే కరెక్ట్, నేను ఇక్కడ పడుకోవడమే కరెక్ట్. అయితే నేను బస్ స్టాండ్ లో పడుకోవడమే కరెక్ట్. ఒరే 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 ఇట్రా 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 ఇట్రా. ఈ టైంలో బస్ స్టాండ్కి వెళ్ళడం ఏమిట్రా? ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. దానికి నాకు విడాకులు అయిపోయాయి. అది అక్కడే పడుకుంటుంది, నేను ఇక్కడే పడుకుంటాను. విడాకులు అయిపోయిన వాళ్ళు కలిసి పడుకోకూడదు, అర్థం చేసుకోరా. ఓహో, అలాగా. సర్లే, నాకు కూడా నిద్రలో కాళ్ళు చేతులు వేసే అలవాటు ఉంది.
దాన్ని నువ్వు అర్థం చేసుకో. కాళ్ళు చేతులేక సరేలే, వేసుకుంటే వేసుకొని. సర్లేరా, పడుకుందాం పద. మావయ్య నిద్రపోతావా? అమ్మా!